హాయ్ గైస్, అందరు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మనం ఈ ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా టిష్యూ పేపర్తో. నేను ఇప్పుడు మీకు అంత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 2 టిష్యూస్ తీసుకున్నాను. ఈ టిష్యూస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ బ్యాంగిల్ తీసుకొని దీనికి సర్కిల్ డ్రా చేసుకోవాలి టిష్యూ మీద. ఇప్పుడు ఈ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి. సో సర్కిల్ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఏ కలర్ ఫ్లవర్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ కలర్ స్కెచ్ తీసుకొని ఇలా బ్రష్ పెన్ ఆనర్ స్కెచ్ ఏదో ఒకటి తీసుకొని కొంచెం సైడ్ ఇలా దానికి డ్రా చేసుకోవాలి. సో మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇలా ఆ ఫినిషింగ్ చూసారా ఎలా వస్తుందో. బ్యాక్ సైడ్ కూడా కాస్త ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ని ఇలా తీసి ఆరబెట్టుకోవాలి. చూడండి వారిపోయినాయి. ఇప్పుడు ఇలాంటిది ఒక క్యాప్ తీసుకొని ఒక్కొక్క పెటల్ ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి సైడ్కి కొంచెం గమ్ అతికిచ్చి దానికి సైడ్కి ఇంకొక పెటల్ పెట్టాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని పెటల్స్ అయ్యేంత వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి గమ్ అతికించి నీట్గా. ఇంకా లాస్ట్ కొన్ని పెటల్స్ ఉన్నాయి, ఇవి కూడా నీట్గా అతికిచ్చేసేద్దాం. దీన్ని ఇలా తిప్పి మెల్లగా ఈ క్యాప్ పైకి తీసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా ఒక రియల్ రోజ్ లానే ఉంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోనే ఒక మల్టీ కలర్ రోజ్ కూడా చేద్దాం మనం. దీన్ని మళ్ళీ వాటర్తో ఒక స్మోకీ ఫినిష్ కోసం వాటర్ వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయాక దీంతో మళ్ళీ రోజెస్ చేద్దాం మనం.
సో గైస్ చూసారు కదండి టిష్యూ పేపర్స్తో ఎంత ఈజీగా ఇలా ఫ్లవర్స్ చేసుకోవచ్చో. అవి కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో చూడండి. డెకరేషన్ పీస్ ఇలా ఫ్లవర్ వాజెస్లో కూడా పెట్టుకోవచ్చు రోజెస్ అండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and stay tuned for next video guys. Bye bye.